హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ చిన్ని నాని ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా ఛానల్ని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే మటన్ బిర్యానీ చేస్తున్నారండి. ఈరోజు కాదులేండి ఈ వీడియో షూట్ చేసి 2 months అవుతుంది. అంటే పండగ కూర వెళ్ళాం కదా, అప్పుడు చేశారు. మా వదిన మటన్ బిర్యానీ చేశారండి. ఎలా చేశారు, ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. మటన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. సో ఎలా చేశారు ఏంటనేది నేను ప్రాసెస్ చూపిస్తాను, చూసేసేయండి. సో దీన్ని మటన్ బిర్యానీ అంటారా, మటన్ పులావ్ అంటారా, పేరు ఏదైనా మీరు పెట్టుకోండి. సో మాకైతే మటన్ బిర్యానీయే. సో ప్రాసెస్ వచ్చేసి మేమైతే 2 కిలోల మటన్ తీసుకున్నారు. అది కుక్కర్ గిన్నెలో వేసేసుకొని దీనిలో ఫస్ట్ అయితే ఒక 3 spoons అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. ఒక 3 spoons అంటే మనం ఉడకబెట్టుకోవాలి ఫస్ట్. అందుకని ఒక 3 spoons అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 spoons పెద్దవి అండ్ ఒక 1/2 cup పెరుగు అనుకోండి. మీకు ఇలా స్పూన్స్ లెక్కన తెలియకపోతే ఒక కప్ అండ్ 1/2 cup పెరుగు. అండ్ ఏమంటారు, 2 కిలోలు ఉంది కాబట్టి అంత పెరుగు వేస్తున్నారు. సో మీ ప్రాసెస్ తగ్గట్టు వేసుకోండి మీరు. సో ఒక 4 spoons అలాగ కారం. ఇది కూడా అంతేనండి, మీరు ఎంత చేసుకుంటున్నారో దానికి తగ్గట్టు మీ స్పైసెస్కి తగ్గట్టు వేసుకోండి. ఒక 1/2 spoon అలా పసుపు, ఒక 1.5 spoons అలాగా కల్లుప్పు అండి. ఒక 1.5 spoons అలా వేసుకోండి. సో మటన్కి సరిపోతుంది. ఒక 1.5 spoons అట్లా. ఇప్పుడేమో ఒక 3 ఇలాచి అండ్ ఒక 10 లవంగం ముగ్గలు, 2 చిన్న ముక్కలు చెక్క అండి, దాల్చిన చెక్క, కొంచెం కొత్తిమీర అండ్ ఒక ఆనియన్ ఇలా స్లైసెస్ కింద చేసుకున్నది, ఒక 8 అలా పచ్చిమిరపకాయలు, అవి కూడా ముక్కలుగా కట్ చేసుకున్నదేనండి. ఇప్పుడు ఇందులో ఒక 2 spoons ఆయిల్ అండి. ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలండి. ఆ ముక్కలకి మొత్తం మనం వేసిన మసాలాలు, పెరుగు అన్నీ బాగా పట్టాలి. సో అంతవరకు బాగా కలిపేసుకోండి. సో ఇలా కుక్కర్ గిన్నెలోనే కాకుండా మీరు నార్మల్గా వేరే గిన్నెలోనే కలిపేసుకుని ఇలా కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. సో మా వదిన అయితే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా కలిపేస్తున్నారు. సో ఒక 2 glasses వాటర్ అండి, అంటే ముక్కలు మునిగేంత వరకు, మటన్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకొని లో టు మీడియంలో మూత పెట్టేసుకొని లో టు మీడియంలో ఒక 4 whistles రానివ్వాలండి. సో మూత పెట్టేసుకొని ఈ మటన్ ఉడకబెట్టుకుందాము. సో ఈ మటన్ ఉడకబెట్టుకునే లోపు మనం బిర్యానీ ప్రాసెస్ చేసేసుకుందాము. సో దీనికోసం అయితే మా వదిన ఫస్ట్ ఒక 1/2 hour ముందే రైస్ నానబెట్టేశారండి. ఇది వచ్చేసి సోనా మసూర్ అంటాం కదా, ఇంట్లో వాడుకునే రైస్, బాస్మతి రైస్ కాదండి. సో ఇప్పుడైతే మనం ఇలాంటి దలసరి గిన్నె పెట్టుకోవాలండి. సో ఇందులో అయితే ఒక 1/2 cup అలాగా ఆయిల్ వేసేసుకుని హోల్ బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకుందాము. సో ఫస్ట్ అయితే బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. సో ఈ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాము. సో ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఇవి కూడా యాడ్ చేసేసుకుని బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు బాగా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలండి. సో ఈ ప్రాసెస్ చాలా పెద్దది. సో చాలా నెమ్మదిగా చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. 5 spoons, అంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. మాకు 2 kilos కాబట్టి ఎక్కువే పడుతుంది. ఒక 5 spoons అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి, టమాటో కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటో బాగా మెత్తగా మగ్గే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. అడుగు పడుతుంది. సో అంటే బాగా అడుగు పట్టకూడదు, కొంచెం అడుగు పెట్టినా పర్వాలేదు కానీ బాగా అడుగు పట్టకూడదు. ఇవి ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసేసుకుని బాగా ఉదిని చూపిస్తున్నారు కదా, అలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా అంటాం కదా, సో ఎవరెస్ట్ తీసుకున్నామండి మేము. ఆ బిర్యానీ పౌడర్ కూడా వేసుకుందాము. ఒక 2 spoons అండి, 2 spoons అలా బిర్యానీ పౌడరు అండ్ పించ్ ఆఫ్
జాజికాయ పౌడర్ అంటాం కదా, మీకు ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మాకు ఇష్టం కాబట్టి మేము ఓన్లీ పించ్ ఆఫ్ జాజికాయ పౌడర్ కూడా వేశారు వదిన. సో వేసేసి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఇప్పుడు ఈ కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేసుకొని అడుగు పడుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే మటన్ ఉడకపెట్టుకున్నాం కదండి, ఈ వాటర్ స్ట్రెయిన్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఉడికిన వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ కూడా వేస్ట్ కావు. సో ఈ గిన్నెతో రైస్ తీసుకున్నాం కాబట్టి ఇదే గిన్నెతో వాటర్ తీసుకోవాలండి, 2 గిన్నెలు. సో మటన్ ఉడకపెట్టిన వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ కొంచెం చూసారు కదా కొంచెం తక్కువైనవి, ఆ వాటర్ కూడా వదిన యాడ్ చేసి 2 గిన్నెలు వాటర్ యాడ్ చేస్తారండి. ఆ వెల్త్ కూడా వేస్తారు వదిన. సో ఇప్పుడైతే ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులో యాడ్ చేసేద్దామండి వాటర్. ఇంకో గిన్నె కూడా నార్మల్ వాటర్ తీసేసుకుందాము. వాటర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడైతే టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. ఒకసారి బాగా అంటే కొంచెం అడుగు పట్టింది కదా, వదిన దాన్ని కూడా బాగా కలిపేశారు. సో మూత పెట్టేసుకుని వాటర్ మరగనివ్వాలి. సో చూసారా వాటర్ అయితే మరిగాయి. ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది కూడా చెక్ చేసుకుని అప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ కట్ట చూసేసుకొని సరిపోకపోతే వేసుకోండి. మాకైతే కొంచెం పడుతుంది, సరిపోలే. సో వదిన యాడ్ చేస్తున్నారు. వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడైతే నానబెట్టుకున్నాం కదండి రైస్, ఒక 1/2 అవర్ ముందు ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. రైస్ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి ఈ స్టేజ్లోనే నెయ్యి వేసుకోవాలండి. మేమైతే ఒక 3 స్పూన్స్ అలాగా వేశారు వదిన. సో మీకు నచ్చితే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, బట్ బాగుంటుంది వేసుకుంటే. నెయ్యి కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోవాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి, అంటే ఇది ఒక 30% అలా ఉడుకుతుంది అంతే. సో ఈ 30% ఉడికినప్పుడు మనం ఇందాక మటన్ ఉడకపెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకొని రైస్ అయితే విరిగిపోతుంది. సో స్లోగా మా వదిన కలుపుతున్నారు కదా, సో అలాగా పైనుంచి అలా కలుపుకుంటూ ముక్కలు మొత్తానికి రైస్లోకి మొత్తానికి వెళ్ళే వరకు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పైన ఏదైనా బరువు పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అలా లో టు మీడియంలో ఉడకపెట్టుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. సో బిర్యానీ అయితే అయిపోయిందండి, ఎమ్మీగా. మేమందరం వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు అవుతుందా అని. సో ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. సో అంత బాగా చేశారు మా వదిన. సో బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు కొంచెం తడిగా అన్నట్టు అనిపిస్తుంది కానీ సో కొంచెం ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం సెట్ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుంటే మన బిర్యానీ రెడీ. చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇందులో కాంబినేషన్ వచ్చేసి కట్టా అండి, మా సైడ్ కట్టా అంటారు. మా అత్తమ్మ మా వదిన చాలా బాగా చేస్తారు ఇది. సో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.